ఈను నేను రివర్స్గా రాసుకున్నప్పుడే దాంట్లో కొండి పెడితే 5 అయిపోయింది. ఎఫ్ను ఏం చేయలే, చిన్న కింద ఎక్కువ రాసిన, ఆల్రెడీ 6. జీలోనే ఆల్రెడీ 7 ఉంది. హెచ్లో పైన ఒక్కండి కింద ఒక్కండి పెడితే 8 అయిపోయింది. నంబర్ను చూడగానే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అంటే 14, జీ అంటే 7, క్యూ అంటే 17, వై అంటే 25, డి అంటే 4. ఇలా ప్రతి ఒక్కటి లెటర్ని చెప్పగానే నంబర్ మీ మైండ్లోకి రావాలి. లెటర్ను చూస్తే నంబర్ను చూసినట్టే ఫీల్ కావాలి. ఓకేనా? అలా చేయాలంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ప్రకారంగా ఎలా చేయాలి ఏందనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఏ బుక్లో తీసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఉండదు. నేను సొంతంగా ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కొన్ని A to Z లెటర్స్ని నాకు నచ్చినట్టుగా నేను రాసుకున్నా. అలా రాసుకోవడం వల్ల నాకు లెటర్ని చూడగానే ఆ లెటర్ని చూడగానే నాకు నెంబర్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు అది నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తా. ఓకేనా? నేను ఎలా రాస్తున్నానో మీరు కూడా అలానే రాయాలి. A to Z. ఫస్ట్ నేను చెప్పేదంతా వినండి, తర్వాత నేను చెప్పినప్పుడు రాసుకోండి. బుక్స్ అన్ని బంద్ చేయండి. ఇప్పుడు బుక్స్ అన్ని క్లోజ్ చేయండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ లెటర్ ఏంటి? స్మాల్ లెటర్ అయినా బిగ్ లెటర్ అయినా క్యాపిటల్ లెటర్ అయినా ఒకటే. ఫస్ట్ ఏంటి? ఏ. తర్వాత ఈ 1 to 4 ABCD 1 2 3 4 మనకు తెలుసు కాబట్టి దాన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెట్టేస్తున్నా. ఓకేనా? ABCD అంటే 1 2 3 అందరికి తెలుసు. తర్వాత ఏంటి మనకు? ఈ. నేను ఏం చేస్తానంటే ఈని ఈని నేను ఏం చేస్తా, యాక్చువల్గా అయితే ఈ ఇలా రాయాలి కదా, అదే కదా ఈ స్మాల్ లెటర్లో. నేను ఈని ఏం చేస్తున్నా అంటే ఇలా రివర్స్గా రాస్తున్నా. ఈయన ఏం చేస్తున్నా అమ్మా? మిర్రర్ ఇమేజ్ చేసేసిన దాన్ని, అంతే, ఏం చేయలే. ఈయన ఈలాగానే రాసిన దాన్ని మిర్రర్ ఇమేజ్ చేసిన. అది రైట్కి ఉంటుంది, లెఫ్ట్కి చేసిన, అంతే. ఓకేనా? ఈ తర్వాత ఏంటి? ఎఫ్ను నేను స్మాల్ ఎఫ్ రాసిన. స్మాల్ ఎఫ్ తెలుసు అందరికి. జీ తర్వాత ఏంటమ్మా చెప్పండి. తర్వాత ఏంటి? జీని నేను బిగ్ జీ రాసిన. తర్వాత హెచ్ని కూడా నేను క్యాపిటల్ హెచ్ రాసిన. ఐని స్మాల్ ఐ రాసిన. తర్వాత ఏంటి? జీని ఏం చేసిన? స్మాల్ జే రాశా. తర్వాత ఏంటి? ఐజేకే, కేను బిగ్ రాశా. తర్వాత ఎల్ బిగ్ రాశా. తర్వాత ఏంటి? ఎంను స్మాల్ రాశా. తర్వాత ఏంటమ్మా? ఎన్ని ఇలా రివర్స్ రాశా. మామూలుగా అయితే అలా ఉంటుంది ఎన్ను, నేను దాన్ని వాటర్ ఇమేజ్ రాసేసా ఎన్నుది. ఓకేనా? ఎన్ని ఏంటి? ఇలా రివర్స్ రాశా. యాక్చువల్గా ఎన్ని ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. కరెక్ట్ రాసిన కదా ఎన్ను? ఎన్ని ఇలా రాశా. ఓకేనా? తర్వాత ఏంటి? ఓనే రాశా. తర్వాత పి. నెక్స్ట్ క్యూను ఇలా రాశా క్యాపిటల్. తర్వాత ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఈ విధంగా నేను A to Z రాయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ అంటే ఎంతమ్మా? 1 ABCD 1 2 3 4 అది మనకు ఎట్లా గుర్తుకుంటుంది. బి అంటే, సి అంటే, డి అంటే 4. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు చూడండి నంబర్స్. ఇప్పటిదాకా మీకు అక్కడ ఆల్ఫాబెట్స్ వర్డ్స్ కనబడ్డాయి కదా, లెటర్స్ కనబడ్డాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్క లెటర్లో నేను నంబర్స్ని ఇన్విజిబుల్గా హైడ్ చేసి పెట్టిన. ఇప్పుడు చూడండి,
ఈలో ఏముంది 5 ఉంది, ఉందా లేదా? నేను ఇలా రాసా ఇంతకుముందు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? ఇప్పటి నుంచి మీకు 5ని చూడ, ఈని చూడంగానే మీకు ఆటోమేటిక్గా 5 గుర్తు రావాలి. ఇగో 6 డైరెక్ట్ 6 కనబడుతూనే ఉంది. దానికి కిందికి ఉండడం కొంచెం పెద్దగా రాసినాక అంతే. చిన్నగా రాసిన పెద్దగా రాసిన అది కాదు ఇంపార్టెంట్. గుర్తుకుండడానికి మనకు ఏ విధంగానే మనం రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇదేంటి? 0 7 ఆల్రెడీ అక్కడనే ఉంది. 8 ఇక్కడ కొమ్మ పెడితే ఇక్కడ కొమ్మ పెడితే 8 అయిపోయింది. అవునా కదా? 8 అయినా లేదా? డిజిటల్ 8 ఎట్లుంటుంది మనకు? ఇలా ఉంటుంది. అవునా కదా? హెచ్కి పైన ఒకటి కింద ఒకటి కొమ్ము పెట్టగానే ఏమైపోయింది? 8 అయిపోయింది. 9 ఇది జాయిన్ చేసిన అంతే. పైన చుక్క ఉంది, ఇక్కడ కిందికి వచ్చింది 9. ఈ 0 ఇది ఒకటి 2 కలిపితే 9 అయిపోయింది. ఈ జే ఏదైతే ఉందో ఇక్కడ ఉండాల్సిన 0 ఇక్కడ ఉంది పైన, అంతే. జే ఏదైతే ఉందో ఇది 1 0 1 0. ఐ ఆల్రెడీ కలిసే ఉంది, ఇది వేరే వేరే ఉంది 10. కే అనేది ఏదైతే ఉందో కేని ఈ 2 క్రాస్ గీతలు ఏవైతే ఉన్నాయో మనకు 2 దగ్గర వస్తాయి అలా క్రాస్ గీతలు. దీన్ని ఇట్లా చూపిస్తే మనం 2 విధాలు అర్థం చేసుకోవచ్చు. దీన్ని వి అనుకోవచ్చు, లేకపోతే 1 1 2 అనుకోవచ్చు. అవునా కదా? ఇలా అంటే 1 1 2 అనుకో, 2 సార్లు ఇలా ఉంటుంది. ఒకటేమో కేలో ఇలా ఉంటుంది 11, ఇంకొక దగ్గర విలో ఉంటుంది అంటే 22. 1 1 2 2 రెండిట్లోనే మీకు ఈ సిగల్ కనబడుతుంది. కేలో ఉంది, ఇక్కడ ఉందా లేదా? కేలో ఉంది. మీ ఇది ఒక మొత్తం కలిపి ఒక గీత అనుకున్నా పర్లే, లేదంటే 1 1 2 2 విలో ఉంటుంది, కేలో ఉంటుంది అంతే. ఇక్కడ విలో 2 2 1 1 కేలో ఉంది, విలో ఉంది. ఓకేనా? తర్వాత ఎల్ ఏది ఉందో చూడండి. ఇప్పుడు ఎల్ నేను ఒక కొన్ని యాడ్ చేసిన దీనికి అంతే. ఇగో 2 1 టచ్ అయి ఉంది అంతే. 1 and 2 టచ్ అయి ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు 12 ఉందా లేదా? ఎల్ నేను ఈ కొన్నిని యాడ్ చేసిన, ఇలా దూరం దూరం కూడా కలిపి రాసినాం అనుకో 12 కదా. అది ఎల్కి మధ్యలో కొన్ని యాడ్ చేస్తే ఏమైపోయింది? 12 అయిపోయింది. ఓకేనా? 12 ఇది ఎల్, కొన్ని యాడ్ చేసిన 12 అయిపోయింది. 13 ఒక 3, ఫస్ట్ 3 ఏమో సి, సెకండ్ 3 13, థర్డ్ 3 ఇక్కడ 3 ఉంది, అక్కడ 3 ఏమో రివర్స్ ఉంది, కిందికి చూస్తుంది. ఇక్కడ 3 పైకి చూస్తుంది. ఇదేమో 23, ఇది 13. ఓకేనా? ఎం అంటే 3, ఎం అంటే స్మాల్ ఎమ్ కింద ఒకటి పెట్టుకోవాలి డైరెక్ట్గా 13 అయిపోతుంది. డబ్ల్యూ అంటే రివర్స్గా ఉంటుంది, పైన 2 పెట్టుకోవాలి. అయిపోయింది. ఫస్ట్ 3 అయితే సి, సెకండ్ 3 వచ్చేది ఆల్ఫాబెట్లో 13, థర్డ్ 3 వస్తుంది ఇక్కడ పైన చూస్తుంది, సెకండ్ 3 కిందికి చూస్తుంది 13, థర్డ్ 3 పైకి చూస్తుంది 23. ఓకేనా? ఎన్నో ఒక గీత పెట్టిన అంతే. ఏమైంది? 14 అయిపోయింది. ఇగో 1 4. ఏమైనా మాయాల మంత్రం ఏమైనా చెప్తున్నాను నేను? అక్కడ ఉన్నదా అని అక్కడ రాసుకున్నాను నేను, నాకు అర్థం కావాలని నాకు గుర్తుకున్నదా రాసుకున్నా. ఓకేనా? 14. ఈ 0 ఒకటి నేను 15 గుర్తుపెట్టుకుంటా, ఎందుకంటే ఎన్ 14 ఎం 13 తెలుసు, ఎన్ 14 తెలుసు. 0 ఒకదాన్ని నువ్వు స్పెషల్గా 15 గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక 6 ఉంది, చక్కగా ఉంది 6. ఇంకొక 6 ఉన్నది ఇక్కడ ఉంది, రివర్స్గా ఉంది 16. ఇది 6 రివర్స్గా ఉంది అంతే. ఇక్కడ ఈ 6ఏ, అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది 6. ఇప్పుడు నేను రాసిన పి 16 రివర్స్ చేస్తే అది 16 అయిపోతుంది. లేకపోతే 16 ఏళ్ళ పాప అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 16 ఏళ్ళ పాప అంటే 16 వచ్చిందంటే 16 ఏళ్ళ పాప అంటే పీతోనే వస్తుంది. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 6 ఉంది. ఆల్రెడీ నాకు 3 6లు ఉన్నాయి A to Z. ఒకటేమో 6 ఆల్రెడీ ఎఫ్, సెకండ్ 6 పి, థర్డ్ 6 26. చూడగానే పీని చూడగానే నాకు 6 కనబడుతుంది. రివర్స్ ఉందా లేదా 6? దాంట్లో 6 ఉందా లేదా? రివర్స్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ 7 జీలో ఉంది. ఫస్ట్ వన్ ఎక్కడ ఉంది? జీలో ఉంది. ఇక్కడ ఒక 7 ఉంది మళ్ళీ.
ఉందా లేదా? ఇక్కడ 7 17, ఇంకో 7 లేదు, రెండే 7s ఉంటాయి. చూడగానే కనబడుతుంది జీలో 7 ఉంది, ఫస్ట్ 7, ఇంకో 7 ఇక్కడ ఉంది, క్యూలో ఉంది. కాబట్టి ఇది 7 అయితే కాదు, డైరెక్ట్ 7 అయితే కాదు, 17 ఉంటుంది. ఒకటే ఒకటి ఉంది మనకు నంబర్. టెన్స్లో ఉండే 7 ఒకటే ఒకటి ఉంది, దట్ టు 17. అది ఫస్ట్ 7 జీ, సెకండ్ 7 17 క్యూ. తర్వాత ఆర్ చూడు. ఇప్పుడు నేను ఇదొక 0 ఇదొక 0 అనుకుంటే ఒకటి ఆల్రెడీ ఒకటి ఉంది. ఆర్లో 18 కనబడుతుంది నాకు, మీకు కనబడుతుందా? ఆర్ చూసే కనబడాలి. ఇప్పుడు ఆర్ ఇట్లా రాసినాం అనుకో, ఆర్లో ఆల్రెడీ 1 ఉంది, 0 ఉంది, 0 ఉంది, వంకర దగ్గర ఉంది, అది కార్టూన్ లాగా ఉంది అంతే. కానీ నాకు ఆర్ చూడగానే 18 కనబడుతుంది. మీకు కూడా ఇప్పుడు ఆర్ చూస్తే ఏం కావాలి? ఇట్లా ఆర్ అంటే 0 0 1 18. ఆర్లోనే 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 18 ఉంది, అవునా కదా? S1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 19. S1 గుర్తుపెట్టుకోవాలి. T20, టీ ఏంటి? T20 మ్యాచ్, T20 క్రికెట్ మ్యాచ్. టీ అని 20 అంతే. ఇక అడల్ట్ ఎప్పుడైతే మనం 20 అడల్ట్ అవుతాం మనం, అవునా కదా? అడల్ట్ తెలుసుగా, మీకు తెలియదు ఏముంటుంది. ఇక 21 years అడల్ట్, 3 అయిపోయింది. ఇక ఇది 24x 4 lines ఉన్నాయి, 1 2 3 4 24. ఇక లాస్ట్ 25, ఇది 26. ఇది మనకు తెలుసు. ఈ 3 ఈ 4 మనకు ఖచ్చితంగా తెలుసుంటాయి. డబ్ల్యూ వరకు గుర్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈయన నేను రివర్స్గా రాసుకున్నప్పుడే దాంట్లో కొండి పెడితే 5 అయిపోయింది. ఎఫ్ను ఏం చేయలే, 0 కింద ఎక్కువ రాసిన, ఆల్రెడీ 6. జీలోనే ఆల్రెడీ 7 ఉంది. హెచ్లో పైన ఒక్కండి కింద ఒక్కండి పెడితే 8 అయిపోయింది. స్మాల్ ఐని జాయింట్ చేస్తే 9 అయిపోయింది. J1 ఇక్కడ ఉండాల్సిందిలో పైన ఉంది అనుకుంటున్నాను నేను గుర్తుపెట్టుకోవడానికి. J10 అయిపోయింది. K 11 22 V 11 K 11 K 22 V. ఇలా ఉంటే 11, ఇలా ఉంటే విక్టరీ V 22. ఓకేనా? తర్వాత M కిందికి చూస్తుంది 3, సెకండ్ 3 13 14 ఒక గీత పెట్టిన డైరెక్ట్గా. ఎన్ని రివర్స్గా రాసుకొని ఒక గీత పెడితే ఎన్ని ఏమైపోయింది? 14 అయిపోయింది, అవునా కదా? మీరు స్మాల్ రాసినా కూడా ఇట్లా అంటే ఇది 14. మళ్ళీ స్మాల్ ఏం రాసినా కూడా 14 అయిపోతుంది, 14 అయిపోతుంది. మీకు మనం చూడడానికి కనబడాలి అట్లా మనకు. ఓకేనా? P 16 పాప 16, 6 ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకో 6 రివర్స్కి ఉంది, 16. క్యూలో ఆల్రెడీ 7 ఉంది, జీలో 7 ఉంది, 7 G7. ఓకేనా? 7G బృందావన్ అని కూడా అనుకోవచ్చు. కానీ మనకు డైరెక్ట్గా జీ చూస్తేనే 7 గుర్తుకు రావాలి మీకు ఇప్పటి నుంచి. 17 ఆర్లో ఆల్రెడీ 18 ఉంది, S19 T20 U విక్టరీ 22, W 3 పైకి చూస్తుంది 23. ఓకేనా? ఒకసారి నాతో పాటు చెప్పండి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇలా రాసి, నేను ఫస్ట్ ఎలా రాసినా అలా రాసి దాని మీద నుంచి మళ్ళీ ఇలానే దిద్దాలి. మీరు రాసుకోండి, సొంతకి చూడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ దాన్ని నేను రాసిన ప్యాటర్న్ అర్థం చేసుకుంటూ నంబర్ని గుర్తుపెట్టుకుంటూ చదవాలి. ఏదో అట్లా నామకాలు చదవకూడదు. A B C 4 5 6 G H 9 10 K 12 13 N 15 P 17 18 19 20 T 20 T U 21 22 W X 25 26 6 I 15 19
19 16 16 D B Z X X M G. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను మొత్తం మలిపేస్తా. ఇక్కడ లెటర్ రాస్తా, మీరు నంబర్ చెప్పాలి. ఓకేనా? అందరూ చూస్తున్నారా లేదా? ఇప్పుడు లెటర్ రాయగానే మీకు నంబర్ కనబడాలి. రెడీయా? చలో. లెటర్ రాయగానే నంబర్ కనబడాలి మీకు. రాయాలా? లెటర్ రాయాలా? ఇప్పుడు అమ్మాయిలు ముందు చెప్తారో అబ్బాయిల ముందు చెప్తారో చూస్తా. వాయిస్ ఎవరిది వస్తుందో ఎక్కువ వాళ్ళే ముందు చెప్పినట్టు. ఎవరో ఒకరు చెప్పి మీరు వాళ్ళ తర్వాత వాళ్ళు అందరు చెప్తే వాళ్ళే చెప్పినట్టు. ఎక్కువ వాయిస్ ఎవరిది వస్తే వాళ్ళే చెప్పినట్టు. రెడీయా? రెడీయా? అమ్మాయిలు చెప్పిర్రు. డ్రా. ఇద్దరు కలిసి చెప్పిర్రు. ఏంటి? అబ్బాయిలు చెప్పిర్రు. అబ్బాయిలు చెప్పిర్రు. కనబడుతుందా నీకు? అచ్చా అచ్చా, ఈ మూలకు రాస్తా. అందరు కనబడుతుందిగా. అబ్బాయి, ఒక అబ్బాయి ఫస్ట్ చెప్పిండు. ఎవరో అబ్బాయి చెప్పిండు. ఎవరు? నేను రాంగ్ చెప్పిండు. అమ్మాయిలు చెప్పిర్రు. ఓకే. ఏంటి? N14. ఓకేనా? ఇట్లా గీత కనబడితే కదా 14 అయిపోయింది. అవునా కదా? ఓకే, గుడ్, షబాష్.